వంశీ గారు మొన్న మా లూసిఫర్ 2 సినిమాలో ఎంపురాన్ 2 సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి సార్ థియేటర్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే, మిగతా ప్రొడ్యూసర్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి, వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు, వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి. సో దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు, బట్ మీకు సఫిషియెంట్గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మూవీకి ఆడియన్స్లో ఉన్న రెస్పాన్స్కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా? లేదండి, చాలా తక్కువ పడి చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్. చాలా చిన్న సినిమాని ఎంపురాన్ని అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు, థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరు అందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు, 28th వచ్చారు. ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము, కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్లో నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా, ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు. మీ సినిమాలో గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు. ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో. మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో. అంటే ఎంతమందిని పెట్టారు సినిమా? లాస్ట్ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. 3 హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్లు గర్ల్ ఫ్రెండ్ని భార్యలు తీసుకుని వెళ్ళరు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు. అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు. ఆ అమ్మాయిలు అందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా. వంశీ గారు మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? మా అన్ని బ్యాంకాక్ అండి, గోవా కాదు. వంశీ గారు ఇంతకుముందు సినిమాలు రిలీజ్కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా, సో ఇప్పుడు రిలీజ్ రోజుకే వేయడానికి రీజన్ ఏంటి సార్? అదేం లేదు, ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామో నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము. యాక్చువల్లీ నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక్క మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి మీడియా షో వేద్దాం అనుకున్నాం. కానీ ఇది ఏంటంటే 27th ప్రీమియర్స్ పడుతుందేమో అనే ఉద్దేశంలో 28th మార్నింగ్ పెట్టేసాం. అది అందుకే. వంశీ గారు సినిమాలో ట్రైలర్లో అనుదీప్ గారిది బాగుంది, ఆయన కనిపించినప్పుడు బాగా నవ్వు వస్తుంది. సో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి? మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది. యాక్చువల్లీ అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా, సో అలాంటి ఆయన కూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్గా ఏమైనా చేసే అవకాశం ఉందా? అనుదీప్తో చేయాలండి ప్రాజెక్ట్. అది ఆయన అడగాలి మీరు, ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి, కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. నితిన్ గారు సరే, ఇప్పుడు బావగారు గోవా మన అక్కడ ఉన్నారు, జపాన్లో ఉన్నారు కదా, ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్, ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి గారు ఇక్కడ. సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథనం అవసరం లేదు, నవ్విస్తే ఎంటర్టైన్ చేస్తారు, దాన్ని బూతులా వాడుతున్నారు. నేను సినిమా కథనం అవసరం లేదు అంది పైన 5 హీరోలకి మాత్రమే సార్, ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి, ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా, రండి. ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి, సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారైంది స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా. ఈ మధ్యలో ఎందుకు మార్చారని, అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసాను చెప్పారు, ఛాలెంజ్ చేశాను చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి, ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించడం చెప్పారా ఏమన్నా? లేదండి, ఎందుకు ఇప్పుడే చూడమే, అలాగైనా బిజీగా ఉన్నాం ప్రమోషన్స్లో అన్నిట్లో, ఎవరు వదలట్లేదు మమ్మల్ని. ఎలాగైనా వెళ్ళి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతుంది, ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్ గురించి ఏదో. అవునండి, అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటరిక్ చేశారు, అది మీకు కూడా ఫీల్ అవుతున్నారు ఏమన్నా మీరు అట్లా? లేదండి, కంటిన్యూస్గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం కదా, సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట పిఆర్ టీమ్కి. వాళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే జోక్ వేసుకున్నాం. రీసెంట్గా ఈ మధ్య ప్రమోషన్ లేదు, మా మీద మేమే అండి, అలా ఏం లేదు, ఎవరిని ఉద్దేశించి కాదు, అది మా పైనే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.